మన అమ్మమ్మలు చేసుకునే తాటి రొట్టె వేసుకుందామండి ఈరోజు. తాటి రొట్టె వేసుకుంటున్నానండి. ఇది మళ్ళీ సన్న మంట మీద ఉడకబెట్టి ఉదయం తినాలండి, అప్పటికప్పుడు తినకూడదు. అది తాటిపళ్ళు అండి, ఇంకో ఇలా కొట్టుకోవాలండి. ఇలా కొట్టుకుని ఆ తొక్క తీసుకుని పేస్ట్ని తీసుకోవాలి. పేస్ట్ని తీసుకున్న తర్వాత అట్లోకి ఏమేమి కావాలి వేయాలో మీరు చూపిస్తాను. ఇలా పిసకాలండి, నీకు చేయి తడుపుకొని. ఇలా పిసిగితే పేస్ట్ బాగా వస్తుంది. మాది కొంచెం కదండి. ఇంకో అక్కడ ఇదే పొరుగది కమ్మలు కడతారండి, పెద్ద పెద్దవి ఉంటాయి, గోడకు జారేసి చేస్తారు. ఇది టౌన్ కదా, ఇలాగే ఎడ్జస్ట్ చేసుకోవాలి. మా పాప 2 తెచ్చింది. ఇది పేస్ట్ ఎంత వస్తుందో తెలియదు. పేసాన్ని బట్టి రవ్వ నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ కాదు. అసలు వరినోక తిరగలు విసురుకునేవారు అప్పుడు. మీరు మళ్ళీ అట్టు ఉడికిన తర్వాత ఉదయం మళ్ళీ చూపిస్తారు. మా పాప కొబ్బరికాయ కోరుతుంది అదిగోండి. పాతకాలం అన్నీ చేయించుకుని ఉంచుకుంటాను నేను. అమలాపురం నుంచి తెచ్చుకుంటానండి, ఏదైనా కత్తిపీట అయినా కూరమైనా ఏదైనా. రుబ్బురోలు, రోకళ్ళు 2, కూరమం, మళ్ళీ కత్తిపీట అన్నీ ఆ ఊరి నుంచి వచ్చినాయండి. చూడండి, ఇంకో 2 కాయలకి 6 టెంకలకి ఈ పేసం వచ్చిందండి. ఈ అలాగే చెప్పు. 2 కప్పులు పేసం వచ్చిందండి. ఇందులో తగినంత అర కేజీకి కొంచెం తక్కువ రవ్వ వేసుకుంటున్నానండి. ఇంకా కొబ్బరికాయ వేసుకుంటాను, బెల్లం వేసుకుంటాను. ఈ రొట్టు పొద్దున్నకి బాగుంటుంది, ఇప్పుడు తింటే బాగోదు. వేడిగా తింటే కండ్రగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని తెలిసిన వాళ్ళు వేడిగా తినరండి ఎవరు కూడా. పల్లెటూరులో నైట్ వేసేసుకొని ఉంచుకొని ఉదయం తింటారండి. పల్లెటూరులో అయితే పరుగుళ్ళు ఉంటాయండి తీయడానికి. గోడకి జారేసి పళ్ళు దాని కింద పెట్టి పళ్ళు తీసేస్తారు. తాండ్రసా వేత నా చిన్నప్పుడు తాండ్రసా బోళ్ళు వేసేదాన్ని. మనం ఎన్ని ఊర్లు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా మనం పుట్టిన ఊరు పద్ధతి మర్చిపోకూడదు, అప్పుడే బాగుంటుంది. అయిపోయింది. ఇదిగోండి కొబ్బరికూర. చెప్పుడు ఆ బెల్లం వేయండి. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది. పల్లెటూరులో అయితే పొయ్యి మీద కింద కొంచెం మంట పెట్టుకుని అంచనా ప్రకారం పెట్టుకుంటారండి వాళ్ళు, అలా తెలిసిపోద్ది. ఆ మంట పెట్టుకుని ఆ నిప్పులు తీసి పైన అడ్డాకు వేసి అడ్డాకు మీద నిప్పులు వేస్తారు. కింద కళాయిలో 2 అంటాకులు నూనె రాసి వేస్తారు. పైన 2 అంటాకులు వేస్తారు, 4 ఆకులు వేస్తారు. ఇంకా రొట్టు మాడదండి, దోరగా వస్తుంది. కానీ మన టౌన్లో అంటాకులు ఉండవు కదండి. మామూలుగా కళాయిలో నూనె రాసుకుని వేసుకుని ఇంకో రేకు మీద పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకు అట్టాకులు దొరకవు కాబట్టి అండి, దొరికితే బజార్లో తేలే పాప బటర్ పేపర్కి నూనె రాసుకొని వేసుకున్నామండి. ఇది పొయ్యి మీద పెట్టాలి, ప్యానం మీద పెట్టాలి, డైరెక్ట్గా పెట్టకూడదు, లేట్ అవుతుంది కాలడం. కానీ
ఉదయానికి మాడకుండా బాగా కాలుతుంది. కాలిన తర్వాతే మనం పొయ్యి ఆపి అప్పుడు పడుకుంటాం. ఇలా చూసుకుంటే తెలిసిపోద్ది. అదిగోండి, అడుగు మాడకుండా రేకెట్టాము. ఈ రేకు మీద ఇది ఇచ్చాను, అలా కాలాలి. అదండి తాటి వేసుకోవడం. మూత పెడతాం. ఇదిగోండి మూత. దగ్గర గంట పైన పెట్టేద్దండి, ఎందుకంటే రేకెట్టాం కదా. అదే ఇదిగోండి, రాత్రి తాటి వేసుకున్నాం కదా, మూత తీసుకుంటున్నాము. ఇప్పుడు తీస్తున్నాను. అది కూడా కానీ అట్టోకులు ఉంటే ఇంకా బాగా వచ్చింది. పేపర్ వేసాను. తాటిరొట్టు రాత్రి 10కి వేసానండి. 11 అయింది ఉడికేటప్పటికి. అలాగ దించేసి పడుకున్నాము. ఇప్పుడు ఇలా తయారైంది. బాగుంది కదండి. మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. కానీ అట్టోకులు తెచ్చుకొని ఉంచుకోండి.